అందుకు హనుమంతుడికి ఇక్కడెక్కడా కనబడిన పవిత్రమైన తేజస్సు మందోదరిలో కనబడింది. ఆ తేజస్సు కనబడగానే, ఆ పాతివ్రత్య పరమ తేజస్సు కనబడగానే సీత ఏమో అని కాసేపు అనుకున్నాడు, ఎక్కువసేపు కూడా కాదు. ఆ కాసేపు అనుకున్నప్పుడే మురిసిపోయాడు. తన వానర ప్రకృతికి సహజమైనటువంటి కోతి చేష్టలు కొన్ని చేసి అక్కడున్న స్తంభం మీదకు దుమికి కిందకు కూడా దుమికాడు, ఉత్సాహపడ్డాడు. కానీ క్షణంలో ఆలోచించాడు. అది హనుమ గొప్పతనం అండి. ఇక్కడ క్షణంలో ఆలోచించి ఈవిడ సీతమ్మ కాదు. ఎందుకంటే సీతమ్మ రామవియోగంతో ఇంత హాయిగా నిద్రపోదు. రెండు, ఇన్ని ఆభరణాలు ధరించదు. పైగా రావణుని శయ్యకి దగ్గరగా ఉన్న శయ్య మీద నిద్రపోదు. కాబట్టి ఈమె సీతమ్మ కాదు అనుకుంటూ మొత్తం పుష్పక విమానం పరిశీలన అయిపోయింది. ఆ పుష్పక విమానం నుంచి దిగబోతూ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఒక చింతన చేస్తున్నారు. ఇది యువతరం అంతా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది యువతరమే కాదు, మానవులైన ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే కోర్సులో ఇదొక తప్పుడు మార్గాల్లో గొప్పవాళ్ళ అయ్యామంటే ఎప్పుడుకోప్పుడు కుప్పకూలగా తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కనుక సరి అయిన మార్గంలో గొప్పవాళ్ళు ఎలా అవ్వాలనేది చెప్పాలి. అది వ్యక్తిత్వ వికాసానికి సరి అయినటువంటి పాఠం. హనుమను చూడండి, క్యారెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. హనుమ అనుకుంటున్నాడు, నేను ధర్మపరంగా ఏదైనా లోపం చేశానా అని ప్రశ్న వచ్చింది ఆయనకి. ఎందుకంటే అనేక మంది స్త్రీలను ఇప్పుడు చూశాను. ఈ స్త్రీలు నిద్రావస్థలో ఉన్నారు. నిద్రావస్థలో ఉన్నప్పుడు వారి శరీరం మీద వారికే స్పృహ ఉంటుంది కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నారు. అటువంటి పరస్త్రీలని, నిద్రావస్థలో ఉన్న వారిని చూడడం అనేది దోషము. చూసారా ఎంత అద్భుతమైన అంశం. ఇక్కడ చూడడమే దోషమని భావిస్తున్నాడు. ఇక్కడ కామ వికారాలకు లోనై వ్యక్తిత్వాలు నాశనం చేసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఒక అత్యద్భుతమైన పాఠాన్ని వాల్మీకి ఇస్తున్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మ సాధ్వస సంకిత గొప్ప మాట వేశాడు. ధర్మలోపం చేశానా అని ఆలోచించాడు. హనుమంతుడు ధర్మలోపం చేస్తాడా? చెయ్యడు. కనుక నేనెప్పుడు ధర్మలోపం చేయను అని అనుకోడు. తెలుసుకోండి. ఇక్కడ తనకు తాను పరిశీలించుకోవాలి. స్త్రీలు రకరకాలుగా ఉన్నప్పుడు పరస్త్రీని ఆ పరిస్థితిలో చూడటమనే దోషమే. కనుక నేను చూసి తప్పు చేశానా అనుకుని వెంటనే సమాధానం చెప్పుకుంటున్నాడు, నేను తప్పు చెయ్యాలి. మహాకవి కుమార సంభవంలో ఒక మాట చెప్తాడు, సత్పురుషులకి ధర్మ విషయంలో ఏదైనా సందేహం వస్తే వాళ్ళ మనస్సే సమాధానం చెప్తుంది. ఎవరికి? సత్పురుషులకి. అది మర్చిపోవద్దు. అందుకే నా మనస్సే చెప్పిందండి ఇదంతా కరెక్టే అని మాత్రం ఎవడు పడితే వాడు అనడానికి లేదు. ఎవడు తన జీవితంలో అణువంత కూడా తప్పు చెయ్యడో వాడి మనస్సు ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇది తెలుసుకోవాలి. అది ఇతరులకైతే శాస్త్ర ప్రమాణం కావాలి, మహాత్ములకైతే వాళ్ళ హృదయమే ప్రమాణంగా చెప్తూ ఉంటుంది. ఇక్కడ అందుకే ఆంజనేయ స్వామి వారు ఇక్కడ భావన చేస్తున్నది ఏంటంటే, నిజానికి నేను వివిధములైన స్త్రీలను చూసిన మాట వాస్తవమే, కానీ నాకు పాపం రాదు. ఎందుకంటే దృష్టి అనేది కంటికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఆ స్త్రీలను చూసినప్పుడు నా మనస్సు ఏ వికారానికి లోను కాలేదు. అది ఎటువంటి వికారానికి లోను కాలేదు, పవిత్రంగానే ఉంది నా మనస్సు. అందువల్ల నాకు దోషం లేదు. ఎందుకంటే మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తని. మనం ప్రవర్తించేటప్పుడు మనస్సు ముఖ్యం. నేనెక్కడున్నాను, నేనేమి చూశాను అనేది కదా, మనస్సు ఎక్కడుంది, మనస్సు ఏది చూసింది అనేది ప్రధానం. నేను వీళ్ళని చూస్తున్నప్పుడు స్త్రీ అనే భావం కూడా నాకు కలగలేదు. మరి ఎందుకు చూసావు అంటే, స్త్రీని స్త్రీలలోనే వెతకాలి గనక, సీతమ్మ అంతఃపురంలోనూ ఉంటుంది గనక స్త్రీలలో ఆమె ఉందేమో అని చూశాను. కనుక నేను చూస్తున్నప్పుడు నా దృష్టి ఎవరి మీద ఉంది? సీతమ్మని ధ్యానిస్తున్నది. కనుక పవిత్రమైన సీతమ్మని ధ్యానించేవాడు దృష్టి కూడా పవిత్రంగానే ఉంటుంది. తెలుసుకోవాలి ఇక్కడ అని స్వామివారు పుష్పక విమానాన్ని దిగారు. దీన్ని బట్టి సక్సెస్ సాధించాలనుకున్న వాడికి ఎప్పటికప్పుడు క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం, ఆత్మ పరిశీలన అనేది ముఖ్యం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే స్వచ్ఛత ధర్మం మన దగ్గర ఉన్నప్పుడు విజయం తప్పకుండా వస్తుంది, వచ్చిన విజయం నిలబడుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇవాళ ఏదో మనం పనికిమాలిన పనులు చేసి విజయం ఏదో సాధించి వాడు కన్ను కప్పి వీడు కన్ను కప్పి మోసం చేసి జయించినా అది నిలబడదు. అదే మన దగ్గర స్వచ్ఛత అనేది ఉంటే తప్పకుండా ఆ విజయం నిలబడుతుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఎందుకంటే కార్యసాధకుడిగా హనుమంతుని చూస్తూ మనం వెళుతూ ఉన్నాం, ఒక దైవంగా చూస్తున్నాం, ఒక ఆదర్శ పురుషునిగా చూస్తున్నాం. రెండు ప్రవాహాలు మనం పట్టుకోవాలి, ఏదో ఒకటి కాదండి. వెంటనే జై హనుమాన్, జై జై శ్రీరామ్ అని భజనకి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ భజన చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ముందు వాళ్ళ యొక్క సంస్కారం నేర్చుకుంటూ మనం వాళ్ళని ఉపాసిద్దాం. అప్పుడు సంపూర్ణంగా సీతారామాంజనేయుల దయను మనం పొందగలం. జై శ్రీరామ్. ఈ విధంగా స్వామివారు భావన చేస్తూ ఇప్పుడు మళ్ళీ కిందికి దిగి వచ్చారు. ఇంకా వెతకడానికి ఏమున్నది, అన్నీ అయిపోయాయండి. ఇక్కడ పరిశీలించవలసిన అందమైన అంశంలో చూడండి, లంకంతా వెతికాడు. ఎంత వెతికాడు, విసుగు లేకుండా వెతికాడు. మనలో కోపము, విసుగు, చిరాకు వస్తే మన పనిలో పరిపూర్ణత ఉండదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నవాడే పనిని పరిపూర్ణంగా చేయగలడు. అంతే గాభరా కంగారు వీటితో పనులు చేయలేం.
హనుమంతుడు ఇంత వెతికినప్పుడు సీతమ్మ కనబడకపోతే మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వెతికాడు. వెతికాడు. వెతుకుతున్నప్పుడు ఒక్కొక్కప్పుడు దిగులు వస్తుంది. తాను ఎంతో ఆశపడి వచ్చాడు, ఎక్కడ కనబడలేదు ఆనవాలు. అప్పుడు దిగులు వస్తుంది కదా. ప్రతివాడికి కూడా పనిచేసేటప్పుడు తాను అనుకున్న అంచనాలు ఒక్కొక్కప్పుడు తారుమారైపోతాయి, అనుకోని విఘ్నాలు ఎదురవుతాయి, ఫలితం దూరం అయిపోతుంది. అప్పుడు ఎలా ఉండాలి హనుమంతుడి దగ్గర నేర్చుకోండి. దిగులు మాత్రం ఎప్పుడు రానివ్వకూడదు చెప్తున్నాడు హనుమంతుడు. కార్యసాధకుడికి ఎప్పుడు దిగులు అనేది రాకూడదు. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోండి, మీ తోటి వాళ్ళకి అందించండి. మా రామాయణం ప్రపంచానికి చెప్తున్నటువంటి పాఠం ఇదే అని చెప్పండి. ఇక్కడ దృఢమైన వ్యక్తిత్వం కోల్పోతున్నాం. అటువంటప్పుడు దృఢమైన వ్యక్తిత్వం చూపించడం హనుమంతుడిని చూపించాలి. ఈ మాట 1896లో స్వామి వివేకానంద చెప్పాడు. భారత జాతికి హనుమంతుడు ఒక్కడు చాలు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి, హనుమంతుల్లా తయారవ్వాలి భారతీయులు అని చెప్పాడు. అంటే అంత బలంగా ఉండాలి, అంత జ్ఞానులై ఉండాలి, అంత నిస్వార్థమైన త్యాగపూర్వకమైన ఉపకార బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. అది ఈ శ్లోకం కొటేషన్లో గుర్తుపెట్టుకోవలసిన శ్లోకాలు కొన్ని వస్తున్నాయి. నేను యథాతథంగా సంస్కృతంలోనే చెప్తున్నాను. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఈ రెండు మాటలు అలా గుర్తుపెట్టుకోవాలి. కొటేషన్స్ కొన్ని రాసి పెట్టుకుంటుంటారు కదా, అలా కోటబుల్ కోట్స్ వాల్మీకి రామాయణంలో కుప్పలు ఉన్నాయి. ఒకటి ఇది అనిర్వేదం అనే ఒక పదాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు వాల్మీకి. మంచి పదాన్ని కాయిన్ చేశాడు ఆయన. నిర్వేదము అంటే దిగులు, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. కావాల్సిన టైం పేర్లన్నీ మనకు తెలుసు. ఇంగ్లీష్లో చెప్పుకుంటే కొంచెం హాయిగా ఉంటుంది, బాధ కూడా కదా. డిప్రెషను, ఫ్రస్ట్రేషను, దిగులు, ఇవన్నిటికీ నిర్వేదము అని పేరు. అనిర్వేదం అంటే అర్థం దిగులు లేకుండా ఉండడం, అంటే ఉత్సాహము. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. హనుమంతుడు అంటే ఉత్సాహమూర్తి. ఒక పని చేయడానికి చురుకుగా ముందుకు రావడాన్ని ఉత్సాహం అంటారు. చురుకుతనం ఉండాలండి. ఎప్పుడు జడుల్లా కూర్చుంటే వాడు ఏం సాధించగలడు జీవితంలో? చురుకుతనం కావాలి. ఆ చురుకుతనం హనుమంతుడి దగ్గర కనబడుతుంది. ఉత్సాహం, బలం, వీరత్వం హనుమంతుడి దగ్గర. ఉత్సాహం అనేటువంటిది కార్యసాధకుడు ఉండవలసిన ప్రధానమైన లక్షణం. ఒకవేళ మన దగ్గర దురదృష్టవశాత్తు లేదనుకోండి, హనుమంతుడిని గట్టిగా ప్రార్థన చేసి అడగండి, తప్పేం లేదు. భగవత్ స్వరూపమే ఉత్సాహం. ఉత్సాహం దైవీ గుణం, డివైన్ క్వాలిటీ. ఆ దైవీ గుణాల మనలో డెవలప్ చేసుకోగలిగితే మన ఇహాన్ని సాధించగలం, భగవంతుణ్ణి సాధించగలం. చూడండి, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. ఎవరికైతే దిగులనేది లేకుండా ఉత్సాహంగా ఉంటాడో వాడు సంపదలన్నీ పొందగలడు. సంపదలకి కారణము అనిర్వేదమే, సుఖానికి కారణము అనిర్వేదమే. అందుకు ఏ పని చేస్తున్నప్పటికీ అనిర్వేదముతో ఉండాలి, అంటే దిగులు లేకుండా ఉండాలి. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సర్వ అర్థేషు ప్రవర్తక. ప్రతి పనుల్లో కూడా అనిర్వేదంతోనూ ఉండాలి. అటువంటి వాడే కరోతి సఫలం జంతో కర్మ యత్తత్ కరోతి సహ. అటువంటి వాడు ఏ పన్నైనా సాధించగలడు. అందుకు నేను భూయస్తత్ర విచేష్యామి, ఇంకా వెతుకుతాను, ఎందుకంటే వెతకని చోట్లే ఉన్నాయో అంటూ వెతికాడు. మళ్ళీ సీతమ్మ కనబడలేదు. తెల్లవారబోతూ ఉన్నది, రాత్రి చివరికి వస్తోంది. ఎప్పుడైతే ఇంత వెతికినా సీతమ్మ కనబడలేదో అప్పుడు కొంచెం విచారంలోకి వెళ్ళాడు. ఇంతకీ సీతమ్మ ఉన్నట్టా లేనట్టా? ఆలోచనలు ఎన్నో రకాలుగా వస్తాయి కదా. ఆ సీతమ్మ రావణాసురుడు తెచ్చినప్పుడే ఆ వేగానికి తట్టుకోలేక సముద్రంలో పడిపోయిందేమో, లేకపోతే రావణుడు తన మాట వినలేదని చంపేశాడేమో, ఏమైందో అనుకుంటూ ఇప్పుడు నేను తిరిగి వెనక్కి వెళ్ళి సీతమ్మని చూడలేదు అని చెప్తే రాముడు నిలవలేడు. రాముడు నిలవలేకపోయేటప్పటికల్లా లక్ష్మణస్వామి నిలవలేడు. దానితో మొత్తం రఘువంశమే దెబ్బతింటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయేనే బాధపడి సుగ్రీవుడు నిలవలేడు. నేను వెళ్ళి వాళ్ళని అనవసరంగా బాధపెట్టి అటు ఇటు దెబ్బతినేటట్టు చేసిన వాడని అవుతాను. దానికంటే వెళ్లకుండా ఇక్కడ ఉండడం మంచిది. ఇక్కడే ఉండి వెళ్ళలేదనుకో హనుమంతుడు ఎప్పటికైనా వస్తాడు, సీతమ్మ జాడ చెప్తాడు అనేటువంటి ఆశతోనేనో ఉంటాడు. కనుక ఇక్కడ నేనుంటూ వాళ్ళకి ఆశ పోయడం చాలా మంచిది, వెళ్ళి నిరాశ పెట్టడం కంటే. కనుక నేను ఇక్కడే ఉంటాను. ఉండేం చేస్తాను? ఊరికిన ఖాళీగా కూర్చుంటానా? వెతుకుతాను. చూడండి, గొప్ప మాట. వెతుకుతాను, ప్రయత్నిస్తాను, దొరికే వరకు వెతుకుతాను. ఒకవేళ నా ప్రయత్నము సరిగ్గా జరగకపోయినా తపస్సు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తాను. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. సీతమ్మని చూడకుండా వెళ్ళను, అది చూడకుండా వెళ్ళను, తపస్సు చేస్తానన్నాడు. అంటే తన ప్రయత్నం సరిపోకపోతే భగవత్ కృప కోసం తపస్సు చేయాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.